నమస్కారం అందరికి. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి యూనిట్ 8 బాక్స్ అండ్ కాక్స్ రొమాన్స్ ఆఫ్ రియల్ లైఫ్. ఇది ఒక 1 యాక్ట్ ప్లే. ఇది ఎవరు రాశారు? జాన్ మాడిసన్ మార్టన్ అనే పర్సన్ రాశారు. సో ఇందులో మనకి ఏముందో చూద్దాము. ఫస్ట్ మనకి క్యారెక్టర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఫస్ట్ బాక్స్ అనే పర్సన్ ఏం చేస్తారంట? వర్క్స్ యాజ్ అ ప్రింటర్. ఒక పర్సన్ ఎవరు? బాక్స్ అనే పర్సన్ ఎవరంట? ఒక ప్రింటర్ అంట. నెక్స్ట్ కాక్స్ అనే పర్సన్ ఎవరు? ఒక హ్యాటర్. సో బాక్స్ వర్క్స్ యాజ్ అ ప్రింటర్. హీ స్టేస్ అప్ ఆల్ నైట్ వర్కింగ్. సో బాక్స్ అనే పర్సన్ ఒక ప్రింటర్ అంట. అతను నైట్ అంతా వర్క్ చేస్తూ ఉంటాడంట మేల్కొనుండి. కాక్స్ ఈజ్ అ హ్యాటర్. హీఈస్ అట్ వర్క్ ఆల్ డే. బాక్స్ అనే పర్సన్ ఏమో ప్రింటర్, కాక్స్ అనే పర్సన్ ఏమో హ్యాటర్. నెక్స్ట్ ఇతనేమో నైట్ అంతా వర్క్ చేస్తాడు, ఇతనేమో డే అంతా వర్క్ చేస్తాడు. ఇతనేమో నైట్ అంతా వర్క్ చేస్తాడు, ఇతనేమో డే అంతా వర్క్ చేస్తాడు. మిసెస్ బౌన్సర్, a lodging housekeeper, leases Box a room, informing her he will only use it during the day. సో ఇతను ఏం చేసిందంట? మిసెస్ బౌన్సర్ అనే ఒక ఎవరైతే మనకి లేడీ ఉందో, మిసెస్ బౌన్సర్, 3 క్యారెక్టర్స్ వచ్చినాయి ఇప్పటి వరకు. సో మిసెస్ బౌన్సర్ ఆమె ఏం చేసిందంట? ఒక రూమ్ ఇచ్చిందంట రెంట్ కి. ఎవరికి? బాక్స్ కి. ఏమని ఇచ్చిందంట? నువ్వు ఓన్లీ, అతను నైట్ టైం వర్క్ చేస్తాడు కదా, సో ఓన్లీ నువ్వు మార్నింగ్ టైం మాత్రమే రూమ్ లో ఉండాలి, ఆ తర్వాత నువ్వు రూమ్ లో ఉండకూడదు అని చెప్పి అతనికి ఆ రూల్ అనేది పెట్టి అతనికి రూమ్ అనేది రెంట్ కి ఇచ్చిందంట. మిసెస్ బౌన్సర్ ఈజ్ విజిటెడ్ బై కాక్స్ హూ రిక్వెస్ట్ ఫర్ ఏ రూమ్ అండ్ ఇన్ఫార్మ్స్ దట్ హీ విల్ ఓన్లీ యూజ్ ఇట్ అట్ నైట్. తర్వాత ఏమైందంట? మిసెస్ బౌన్సర్ దగ్గరికి బాక్స్ వచ్చి నేను ఓన్లీ డే టైంలో ఉంటాను, ఎందుకంటే నేను నైట్ టైం వర్క్ చేస్తాను కాబట్టి అని చెప్తాడంట. సో ఓకే అని చెప్పి రూమ్ ఇస్తుంది, నువ్వు ఓన్లీ డే టైమే ఉండాలని చెప్పి. నెక్స్ట్ కాక్స్ ఏమో డే టైంలో వర్క్ చేస్తాడు కదా, సో నేను నైట్ టైంలో రూమ్ కావాలని చెప్పి అడిగిందంట. ఎవరికి? మిసెస్ బౌన్సర్ కి. నెక్స్ట్ బోత్ ఆఫ్ దెమ్ షేర్ ది సేమ్ రూమ్ దట్ షీ రెంట్స్ టు దెమ్. సో ఇద్దరు ఒకటే రూమ్ లో ఉంటారు, బట్ వాళ్ళిద్దరు ఏం చేస్తారంట? ఇతనేమో ఎప్పుడైతే నైట్ టైం వర్క్ అయిపోగానే మార్నింగ్ వస్తాడు, ఇతను డే టైం వర్క్ అయిపోగానే నైట్ టైం ఇంటికి వెళ్ళిపోతాడు. దెన్ అ స్ట్రేంజ్ చైన్ ఆఫ్ ఈవెంట్ అక్కర్స్. ఒక రోజు ఏమైందంట? ఒక స్ట్రేంజ్ మూమెంట్, అంటే ఒక స్ట్రేంజ్ సిచ్యువేషన్ అనేది వచ్చిందంట. ఏమైందో చూద్దాము. మిసెస్ బౌన్సర్ మస్ట్ గెట్ కాక్స్ అవుట్ ఆఫ్ బెడ్ బిఫోర్ బాక్స్ అరైవ్స్. సో ఏమైందంట? ఇప్పుడు ఎవరైతే మనకి కాక్స్ ఉండో, ఫస్ట్ ఇక్కడ మనం రాసుకుందాము. బాక్స్ ఏ టైంలో వర్క్ చేస్తారు, ఏ టైంలో ఫస్ట్ వర్క్ ఏ టైంలో చేస్తారు? బాక్స్ ఏమో నైట్ టైంలో చేస్తారు, కాక్స్ ఏమో డే టైంలో చేస్తాడు. రూమ్ ఎప్పుడు తీసుకున్నారో అది కూడా రాద్దాము. రూమ్ ఏమో ఇతనేమో డే టైంలో కావాలి రూమ్, ఇతనికేమో నైట్ టైంలో కావాలి రూమ్. ఇది లాజిక్. ఇదైతే అర్థమైంది కదా. వర్క్ ఎప్పుడు చేస్తారు? నైట్ టైంలో చేస్తారు. ఎవరు? బాక్స్. ఇతను ఎప్పుడు చేస్తాడు? డే టైంలో చేస్తాడు. ఇతనికి రూమ్ ఎప్పుడు కావాలి? డే టైంలో కావాలి, ఇతనికేమో నైట్ టైంలో కావాలి. ఇక్కడ వరకు అర్థమైందా? తర్వాత ఏంటిది? ఒక పర్టికులర్ డే రోజు ఒక సిచ్యువేషన్ అనేది వచ్చిందంట. ఆ రోజు ఏమైందంట? మిసెస్ బౌన్సర్ ఏం చేయాలంట? ఎవరైతే కాక్స్ ఉన్నాడో అతనికి రూమ్ నైటే కావాలి కదా, అంటే పొద్దున అయ్యేసరికి ఇతను వెళ్ళిపోవాలి. ఇతను వెళ్ళిపోతున్న అప్పుడు ఇతను అనేది మనకి వస్తాడు ఎక్కడికి? రూమ్ లోకి. సో మిసెస్ బౌన్సర్ మస్ట్ గెట్ అవుట్ ఆఫ్ బెడ్ బిఫోర్, అంటే ఎవరైతే కాక్స్ ఉన్నాడో అతను జల్దీ నైట్ పండుకోగానే లేచి వెళ్ళిపోవాలి. అప్పుడే ఎవరు? బాక్స్ అనే పర్సన్ ఎరావ్ అవుతాడు కదా. అండ్ బాక్స్ మస్ట్ ఆల్సో గెట్ అవుట్ ఆఫ్ బెడ్ బిఫోర్ కాక్స్ అరైవ్స్. ఇతను వచ్చేసరికి ఇతను రూమ్ లో ఉండొద్దు, ఇతను వచ్చేసరికి ఇతను రూమ్ లో ఉండొద్దు కదా. టిల్లీ ద హౌస్ మెయిడ్ chases కాక్స్ అవుట్ ఆఫ్ ది హౌస్ అండ్ దెన్ స్ట్రైటన్ అప్స్ ద రూమ్ వైల్ షీ యూజెస్ వేరియస్ డిసెప్షన్స్ టు కీప్ బాక్స్ డౌన్ స్టేర్స్ ఇన్ ద డైనింగ్ రూమ్. సో ఏం చేస్తున్నంట? ఇంకొక పర్సన్ ఎవరు మనకి ఇక్కడ? క్యారెక్టర్ టిల్లీ అనే పర్సన్ ఎవరు మనకి? టిల్లీ అనే పర్సన్ ఎవరు? హౌస్ మేడ్ అంటే ఏంటిది? ఇంట్లో పనిచేసే అమ్మాయి. తను ఏం చేస్తుంది అంట? కాక్స్ ఎప్పుడు ఉంటాడు? రూమ్ లో నైట్ ఉంటాడు, అంటే మార్నింగ్ అయ్యేసరికి వెళ్ళిపోవాలి. సో కాక్స్ అతను ఏం చేస్తున్నాడు? నైట్ రూమ్ లో పండుకున్నప్పుడు కాక్స్ అవుట్ ఆఫ్ ది హౌస్ మేడ్ ఏం చేస్తుంది? అతన్ని ఇంట్లో నుంచి బయటికి, అంటే పొద్దున అవ్వగానే ఇంట్లో నుంచి బయటికి పంపడానికి ఆమె ఏం చేస్తుంది అంట? then straighten up the room while she uses various deceptions to keep box downstairs. ఇతను ఇప్పుడు నైట్ టైం రూమ్ లో పడుకొని ఇతను పొద్దున్న దిగంగానే ఇతను రూమ్ లోకి ఎక్కుతాడు కదా, సో ఇతన్ని దింపి ఆ మేడ్ ఏం చేస్తుంది అంటే ఇతను దిగే వరకు ఇతన్ని డౌన్ స్టేర్స్ అంటే ఏంటిది, మెట్ల దగ్గర వెయిట్ చేసేలా చేస్తుండే అంట. This works for a while until Cox oversleeps and Mrs. B
enables బాక్స్ టు గో అప్ స్టేర్స్ థింకింగ్ హీ హ్యాస్ గాన్. సో ఏమైందంటే ఇది ఎప్పటి వరకు నడిచిందంటే ఇలానే కాక్స్ అనే పర్సన్ నైట్ ఉంటాడు కదా, అతను డైలీ టైంకే లేచి వర్క్ వెళ్ళిపోతే ఓకే, వర్క్ ఎప్పుడు డే కదా, సో డైలీ టైమింగ్ కి లేచి ఒకవేళ వెళ్ళిపోతే ఓకే. ఒకవేళ ఓవర్ స్లీప్ అంటే ఏంటిది, ఎక్స్ట్రా టైం పడుకున్నాడు అనుకోండి, అప్పుడు డే వచ్చేస్తుంది కదా, ఎక్స్ట్రా టైం పడుకుంటే అప్పుడు ఏమైతుంది, బాక్స్ అనే పర్సన్ రూమ్ లోకి వచ్చేస్తాడు. సో దిస్ వర్క్స్ ఫర్ ఎ వైల్, కాక్స్ ఓవర్ స్లీప్స్ అండ్ మిసెస్ బి అంటే ఎవరు మనకి, మిసెస్ బౌన్సర్ ఎనేబుల్స్ బాక్స్ టు గో అప్ స్టేర్స్ థింకింగ్ హీ హ్యాస్ గాన్. ఏమనుకుందంట మిసెస్ బౌన్సర్ అనే పర్సన్, అరే కాక్స్ డైలీ డే టైమ్ లో వర్క్ ఉంటుంది కదా, వెళ్ళిపోయి ఉంటాడు అని చెప్పి ఏం చేసిందంట, బాక్స్ అనే పర్సన్ మార్నింగ్ ఇంటికి వచ్చేసిన తర్వాత, డే టైం రూమ్ కి వచ్చేసిన తర్వాత ఏం చేసిందంట, అతన్ని పైకి పంపించేసిందంట. ఏమనుకొని పంపించేసింది, కాక్స్ అనే పర్సన్ వర్క్ కి వెళ్ళిపోయి ఉంటాడు డే టైమ్ లో అని చెప్పి అనుకుని పంపించేసిందంట. He stumbles into bed and he is astonished to see that it is already occupied. ఏం చేసిందంట, ఎవరైతే బాక్స్ ఉన్నాడో నైట్ అంతా వర్క్ చేసి మార్నింగ్ రాగానే బెడ్ మీద ఇట్లా పడుకోగానే ఏమైందంటే బెడ్ మీద ఆల్రెడీ ఎవరో ఉన్నారని చెప్పి అతను గుర్తించిందంట. ఆఫ్టర్ ఏ ఫైట్ బాక్స్ కిక్స్ కాక్స్ డౌన్ స్టేర్. బాక్స్ అప్పుడే వచ్చిండు కదా, నైట్ టైం వర్క్ చేసేసి అప్పుడే వచ్చిన తర్వాత ఏమైతుంది, కాక్స్ అప్పటికి నిద్ర లేవలేదు, అతను ఆల్రెడీ వెళ్ళిపోవాలి డ్యూటీకి, డే టైం అయింది కదా, సో డ్యూటీకి వెళ్ళిపోకుండా అతను అలానే పడుకోనుండడం వల్ల బాక్స్ ఏం చేసిండో, లేవగానే అతను ఒక తన్ని మెట్ల కిందికి పంపించేసినంట వెళ్ళిపో అని. ఈ కంప్లైంట్స్ టు మిసెస్ బౌన్సర్ కి కంప్లైంట్ చేసినంట ఎవరు, బాక్స్ అనే పర్సన్, హూ ఆఫ్టర్ అకంపెనింగ్ కాక్స్ అప్ స్టేర్స్ అడ్మిట్స్ దట్ షీ హ్యాడ్ రెంటెడ్ ద రూమ్ టు 2 of them. తర్వాత బౌన్సర్ ఏం చేసినట్ట నిజం అనేది చెప్పేసిందంట, మీ ఇద్దరు ఒక పర్సన్ ఏమో రూమ్ కి డే టైం వస్తారు, ఇంకొకరు నైట్ టైం వస్తారు కదా, సో నేను మీ ఇద్దరికి అలా ఇచ్చినారు రూమ్, ఇద్దరు షేర్ చేసుకునేలాగా అని చెప్పి తను చెప్పేసిందంట. బాక్స్ who had not spotted Cox until now recognizes him as an old acquaintance and they agree to share the room together, re-establish all old relationships. సో ఇప్పుడు వరకు బాక్స్ అనే పర్సన్ డైలీ వస్తున్నాడు రూమ్, బాక్స్ అనే పర్సన్ డైలీ ఎప్పుడు వస్తాడు రూమ్ కి, డే టైమ్ లో వస్తాడు, బట్ ఎప్పుడు కాక్స్ అనే పర్సన్ ని చూడలేదు. ఎందుకు చూడలేదు అంటే కాక్స్ నైట్ టైం వస్తాడు, వచ్చి డే అయ్యేసరికి వెళ్ళిపోతాడు కదా, సో ఇంతవరకు నేను నిన్ను చూడలేదని చెప్పి వాళ్ళిద్దరు అలా ఒకరినొకరు అపాలజైజ్, అంటే కొట్టుకున్నందుకు అపాలజైజ్ చేసుకుని ఇద్దరం ఇంకా కలిసే ఉందాము, నువ్వు డే టైంలో రూమ్ లోకి రావచ్చు, నేను నైట్ టైంలో వస్తాను, ఒకవేళ కలిస్తే ఇద్దరం కలిసే ఉందాము, ఏం ప్రాబ్లం లేదని చెప్పి వాళ్ళిద్దరు ఏమైందంట అగ్రిమెంట్కి వచ్చారంట, ఇంకా మన ఇద్దరం కలిసి ఉందాము అని చెప్పి. సో ఇక్కడ సింపుల్ గా ఏంటిదంటే 2 persons ఉన్నారు, బాక్స్ ఇంకా కాక్స్. ఒకళ్ళేమో నైట్ టైం వర్క్ చేస్తారు, నైట్ అంతా డే టైం రూమ్ కి వస్తారు, ఇంకొకళ్ళేమో డే అంతా వర్క్ చేస్తారు, నైట్ టైం రూమ్ కి వస్తారు. రూమ్ అనేది మనకి ఎలా ఇచ్చినారు, ఒకళ్ళకేమో డేలో ఒకళ్ళకేమో నైట్ లో ఇచ్చినారు, బట్ ఒకళ్ళకి ఇప్పుడు నైట్ లో ఇచ్చిన పర్సన్ మార్నింగ్ డే అయ్యేసరికి వెళ్ళిపోవాలి కదా, సో ఇతను ఒక రోజు ఓవర్ స్లీప్ అలానే పడుకున్నాడు. డే టైమ్ లో ఉన్న పర్సన్ అంటే బాక్స్ అనే పర్సన్ కాక్స్ ఉన్నా గానీ అలానే వచ్చేస్తే అప్పుడు వాళ్ళిద్దరికి తెలిసిపోతుంది, ఇద్దరికి ఇలా రూమ్ రెంట్ కి ఇచ్చిందని చెప్పి బౌన్సర్ చెప్పేస్తుంది, మిసెస్ బౌన్సర్ చెప్పేస్తే వాళ్ళిద్దరు అది ఇన్న తర్వాత ఓకే మాకు ఏం ప్రాబ్లం లేదు, ఇద్దరు అగ్రిమెంట్ కి వచ్చి సరే మేము రూమ్ షేర్ చేసుకుంటామని చెప్పి అనుకున్నారు ఇద్దరు. ఇది మనకి బాక్స్ అండ్ కాక్స్ 1 act ప్లే. ఇందులో మనకి క్యారెక్టర్స్ ఏమేమి ఉన్నాయి, బాక్స్ కాక్స్, ఇతనేమో ప్రింటర్, ఇతనేమో హ్యాటర్, నెక్స్ట్ మిసెస్ బౌన్సర్ ఉంది, నెక్స్ట్ టిల్లర్ ఉంది. టిల్లర్ అంటే ఎవరు, వాళ్ళ మెయిడ్ అంటే ఏంటిది, వాళ్ళ ఇంట్లో పనిచేసే ఆమె. సో ఇవి మనకి క్యారెక్టర్స్, ఇంకా ఇది మనకి స్టోరీ. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.